పరమ తండ్రిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి వేకువజామున లేచి సిద్ధపడి మహాదేవుని పాద సన్నిధికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. దేవుడు 6 రోజులు ఈ సృష్టిని చేసినట్లుగా మనం చూసాం. 6 రోజులు ఈ సృష్టిని చేసి జీవరాశులన్నిటినీ అనగా నీటిలో ఉండేటటువంటి జలచరాలను, గాలిలో ఎగిరేటటువంటి పక్షులను, భూమి మీద సంచరించేటటువంటి సకల జీవరాశులను లోబర్చుకొని విశ్వమంతటిని ఏలమని తన కుమారుడిగా సృష్టించినటువంటి ఆది మానవుడైన ఆదాముకు బాధ్యత అప్పగించినట్లుగా మనం చూసాం. అయితే జరిగిందేంటి? సాతాను చెప్పినటువంటి మాట విని తద్వారా సాతానుకు తాను లోబడి ఏలమని దేవుడు తనకు అప్పగించినటువంటి ఈ సృష్టిని అంతటినీ సాతానుకు అప్పగించేసినట్లుగా మనం చూసాం. సర్వ సృష్టికర్త అయినటువంటి క్రీస్తు ప్రభుతోటి సాతానే మాట్లాడుతూ ఏం చెప్పాడో గత వారం మనం చదువుకున్నాం. లూకా సువార్త 4వ అధ్యాయం 5-6 వచనాలు. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ 1 నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అదెవరికి నేను ఇయ్యగోరుదునో వారికి ఇత్తును. ఎవరితోటి మాట్లాడుతున్నారు? ఎవరితోటి మాట్లాడుతున్నారు? వాడు అలాగ మాట్లాడడానికి గల కారణం ఎవరు? మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సర్వ సృష్టికర్త 6 రోజులు చేసినటువంటి సృష్టిని 1 నిమిషంలో చూపించేశాడట. చూపించేసి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నేను నీకు ఇస్తాను. ఎవరికి ఇస్తాడు? ఎవరికి ఇస్తాడండి? ఆ సాతాను అనేటటువంటి వాడు ఎవడు? సర్వ సృష్టికర్త అయినటువంటి ప్రభువుతోటి ఏం మాట్లాడుతున్నాడు వాడు అలాగూ మాట్లాడటానికి అవకాశాన్ని ఇచ్చింది ఎవరు? అది నాకు అప్పగింపబడి ఉన్నది అంటాడు. అది నాకు అప్పగింపబడి ఉన్నది అంటాడు. అలాగూ అప్పగించిన వారిలో ఆదాము ఒక్కడే కాదండి. ఈ రోజున నీవు నేను కూడా ఉన్నాము అనే సంగతిని మర్చిపోకూడదండి. దేవుని మాట విననటువంటి, దేవుని యొక్క మాటకు విధేయత చూపనటువంటి, దేవుని యొక్క మాటకు లోబడనటువంటి ప్రతి ఒక్కరూ సాతాను మాటే వింటారు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి దేవుని మాట అన్నా వినాలి, సాతాను మాట అన్నా వినాలి. వీళ్ళిద్దరి మాట వినకుండా ఏ మనిషి ఈ భూమి మీద ఉండడు. దేవుని మాట వినట్లేదు అంటే ఖచ్చితంగా ఎవరి మాట వింటాడు? సాతాను మాట వింటాడు. దేవుని మాట వింటున్నాడు అని అంటే సాతాను మాట వినడు.
మనం ఎవరి మాట వింటూ ఉన్నాం? ఇప్పటికీ దేవుడు నివసించడానికి మనకు అనుగ్రహించినటువంటి ఈ దేహాన్ని సాతానికి అప్పగించిన వాళ్ళు ఎంతమంది లేరు? త్రాగుబోతులు, జోదగాళ్ళు, వ్యభిచారులు, దొంగలు, మోసగాళ్ళు, అబద్ధికులు ఎంతమంది లేరు? వీళ్ళందరూ కూడా సాతాను ప్రతినిధులు. వాళ్ళ జీవితాలను దేవునికి వ్యతిరేకంగా, దేవుని మీద తిరుగుబాటు చేసేటట్లుగా, దేవుని మాటను ఎదురాడేటట్లుగా సాతాను ఏం చేస్తున్నాడు? వారిని వినియోగించుకుంటున్నాడు, ఉపయోగించుకుంటున్నాడు. వాళ్ళందరూ సాతాను యొక్క ప్రతినిధులు, సాతాను యొక్క సేవకులు, సాతాను యొక్క పిల్లలు, సాతాను యొక్క కొడుకులు, కూతుళ్ళు, దేవుని మాట విననటువంటి వారు. మీకు అర్థమవుతుందా? అప్పగించేశాడు సులువుగా. అంటే ఒక రాజు అనేటటువంటి వాడు, ఒక ఏలిక అయినటువంటి వాడు ఎవరి మాట విండు? ప్రజాక్షేమాన్ని కోరినటువంటి వాడై ఏం చేస్తే బాగుంటుందో తను ఆలోచన చేసుకుంటాడు. ప్రతి ఒక్కరి సలహాను తీసుకోడు. దానికి ఒక సలహా మండలి ఉంటుంది. ఆ సలహా మండలి యొక్క సలహాను తీసుకుని పరిపాలన కొనసాగిస్తూ ఉంటాడు తప్ప అందరి సలహా, అందరి మాట వినడు. ఎవడని సాతాను మాట విన్నాడు ఆదాము. సాతాను మేలు చేస్తాడైనా, సాతాను సంరక్షిస్తాడైనా, సాతాను కాపాడుతాడైనా, సాతాను ఏ లోటు లేకుండా పోషిస్తాడైనా, సాతాను ఆదరిస్తాడైనా, ఏమనుకుని సాతాను మాటకు లోబడి దేవుడు వద్దన్నటువంటి దాన్ని చేశాడు. ఈ రోజున మనలో కూడా దేవుడు వద్దన్న దాన్ని సాతాను ఏం చేస్తాడని, సాతాను ఏ మేలు చేస్తాడని, ఏ ఉపకారాన్ని చేస్తాడని, ఏమండి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తాడని మనం సాతాను మాట విని దేవుని మాటను తిరస్కరిస్తూ ఉన్నాం. దేవుడు వద్దన్నటువంటి పనిని చేస్తూ సాతాను చెప్పినటువంటి మాట విని సాతాను పని జరిగిస్తూ ఉన్నాం. ఈ రోజున మనము కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు అర్థమవుతుందా? జాగ్రత్తగా పరిశీలన చేస్తే రోమపత్రిక 5:12 మనకు తెలుసు. మీలో చాలా మందికి కంఠస్థమై ఉండొచ్చు. ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయెను. అంటే ఇక్కడ మనం పరిశీలన చేయాల్సింది ఏంటంటే ఆదాము యొక్క పాపం మనకు వర్తించట్లేదు. ఆదాము చేసిన పాపానికి మనం వారసులము కాదు. ఆదాము యొక్క పాపం మనం అంటదు, మనల్ని ముట్టదు. కానీ ఆదాము ద్వారా మనకు లభించింది ఏంటి అని అంటే ఆదాము యొక్క స్వభావం మనకు వచ్చింది, ఆదాము యొక్క నైజం మనకు వచ్చింది. అదే స్వభావాన్ని బట్టి, అదే నైజాన్ని బట్టి మనం అందరం కూడా ఏం చేస్తున్నాం? సాతాను మాట విని పాపం చేసి మరణానికి లోనైనటువంటి బ్రతుకును జీవోత్సవాల్లో బ్రతికేస్తున్నాం. అంతే. డబ్బులు తెచ్చుకుంటున్నాం, ఒండుకు తినేస్తున్నాం, నిద్ర అవుతున్నాం, మళ్ళీ పొద్దుకు లేస్తున్నాం, డబ్బులు తెచ్చుకోవడానికి పారిపోతున్నాం. ఈ లోపల డబ్బులు ఎక్కువైపోయాయి అంటే తాగుతున్నాం, ఎక్కువైపోయాయి అంటే పేకాడుతున్నాం, ఎక్కువైపోయాయి అంటే ఎవరిపై ఇస్తున్నాం? ఏవేవో చేస్తున్నాం. ఆ పాపపు స్వభావం, ఆ పాపపు నైజం మనలోనికి వచ్చి ఏం చేస్తుంది అని అంటే అందరి చేత పాపము చేయిస్తుంది. ఆదాము యొక్క పాపం మాత్రం మనకు అంటట్లేదు. తద్వారా ఏం జరుగుతుంది? అప్పగించిన వాని ద్వారా అది నాకు అప్పగింపబడింది అని చెప్పాడు. దేవుడు 6 రోజులు చేసినటువంటి సృష్టిని ఒక్క నిమిషంలో చూపించి ఈ అధికారము, ఈ రాజ్యముల యొక్క మహిమ నాకు అప్పగించబడింది, నేను నీకు కావాలంటే ఇచ్చేస్తాను. లోక పాపాన్ని మొయ్యక్కర్లేదు, లోక పాప శిక్షను భరించక్కర్లేదు,
సిలువలో ప్రాణాన్ని విమోచన క్రయధనంగా అర్పించక్కర్లేదు. నువ్వు గనక ఒక్కసారి నా కాళ్ళకు నమస్కారం చేస్తే నా మాట వింటే ఏం చేస్తాను? ఈ అధికారం ఈ రాజ్యముల మహిమ నేను నీకు ఇచ్చేస్తాను. ఎందుకు వాడి బాధ ఏంటి? ఆయన చనిపోయాడు అంటే మరణాన్ని జయించి సమాధిని గెలిచి తిరిగి లేగిస్తాడు. వాడి యొక్క బలం ఏంటి? మరణం. హెబ్రీ పత్రిక 2:14 ప్రకారం సాతాను యొక్క బలం ఏంటి? మరణం. మరణం యొక్క బలము గల వారిని అనగా అపవాదిని అనే పదం కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ? హెబ్రీ పత్రిక 2:14 కనుక మరణాన్ని ఎప్పుడైతే క్రీస్తు ప్రభు జయిస్తాడో సాతాను పూర్తిగా ఓడిపోయిన వాడై ఉంటాడు. సాతాను పూర్తిగా ఓడిపోయిన వాడై ఉంటాడు. మీకు అర్థమవుతుందా? కనుక ఇప్పుడు ఆ సాతాను ఏం చేస్తున్నాడు? అది నాకు అప్పగించబడింది అంటున్నాడు. ఇప్పుడు అప్పగించిన వాడు ఏం చేశాడు? వాడు దుష్టుడు. వాడు ఆది నుంచి పాపము చేస్తున్నటువంటి వాడు, నరహంతకుడు, అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. సర్వలోకాన్ని మోసపుచ్చటమే వాడి పని. దేవుని భక్తుల మీద అపవాది వేయటమే వాడి పని. అందుచేత వాడికి అపవాది అనే పేరు వచ్చింది. సెటానస్ అనేటటువంటి గ్రీకు పదంలో నుంచి శాటన్ అనేటటువంటి ఇంగ్లీష్ పదం వచ్చింది. దాని తెలుగు పదం సాతాను, విరోధి అని అర్థం. సాతాను అంటే విరోధి. ఎవరికి విరోధి? దేవునికి విరోధి, దేవుని పిల్లలకు విరోధి. దేవుడు వద్దన్నటువంటి ప్రతి పని దేవుని పిల్లల చేత జరిగించటమే వాడి పని. వాళ్ళ జీవితాలను పాడు చేయటమే వాడి విధి. వాళ్ళను మరణానికి తీసుకువెళ్ళి వారిని చంపటమే వాడి లక్ష్యం. ఎవరి లక్ష్యం? సాతాను యొక్క లక్ష్యం. మీకు అర్థమవుతుందా? అపవాది డయోబలాస్ అనేటటువంటి గ్రీకు పదం నుంచి వచ్చింది. అది అపవాది అంటే అక్యూజర్ ఇంగ్లీష్లో. అపవాది అంటే అపవాదు వేసేవాడు. అపవాదు వేసేవాడు. తన తప్పు తెలుసుకోకుండా ఎదటి వారి మీద నేరారోపణలు చేసి అపవాదులు వేసేవాడు అందరూ సాతాను సంతానమే, సాతాను పిల్లలే. ఎదటి వాడితే తప్పు, నా తప్పేమీ లేదు అని రుజువుపరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. చూశారు? వీళ్ళందరూ అపవాది సంతానమేనండి, అపవాది పిల్లలే. బైబిల్ ప్రధానంగా వాడేటటువంటి పేర్లు రెండే, సాతాను, అపవాది. వాడు ఏమంటున్నాడు? రోమపత్రిక 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయం 20-21 వచనాలు. యాలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యమును పొందునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక లోబరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. అక్కడ ఆగాం. లోబరిచిన వాని మూలంగా సృష్టి అంతా ఏమైంది? వ్యర్థపరచబడింది. ఎలాగూ? సృష్టి ఎలాగూ వ్యర్థపరచబడింది చెప్పాం. వాడెవడు? దుష్టుడు. వాడెవడు? మొదటి నుంచి పాపం చేస్తున్నటువంటి వాడు. వాడెవడు? నరహంతకుడు. పాపము చేయించి పాపం ద్వారా వచ్చే మరణానికి లోను చేసి మనుషులు చంపుకుంటూ పోవటమే వాడి పని. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. వాడు సర్వలోకాన్ని మోసం చేస్తూ ఉంటాడు. దేవుని పిల్లల మీద అపవాదు వేసుకుంటూ వెళుతుంటాడు. ఇవన్నీ సాతాను లక్షణాలు. ఇవి సాతాను లక్షణాలు. అట్టి వాడు ఏం చేస్తాడు? దేవుడు మంచిగా చేసినటువంటి ఈ సృష్టిని ఏం చేశాడు? వ్యర్థపరిచేశాడు.
వ్యర్థపరిచేశాడు. భూమి మీద మానవునికి ప్రయోజనకరమైనటువంటి వృక్ష సంపద ఏమన్నది తప్ప వ్యర్థమైనటువంటి వృక్ష సంపద లేదు. ఎప్పుడు మొలిచాయి? 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎప్పుడు మొలిచాయి? 17వ వచనం, 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. ఎప్పుడు? అంతవరకు అవి లేవు. మానవునికి వ్యధ కలిగించేటటువంటి, మానవుని యొక్క శ్రమను పెంచేటటువంటిది ఏది భూమి మీద లేదు. ఎప్పుడు వచ్చింది? మానవుడు పాపం చేసిన తర్వాత వచ్చింది. సాతాను కలిగించినటువంటి వ్యర్థతలో నుండి ఇదంతా వచ్చింది. సాతాను కలిగించినటువంటి వ్యర్థతలో నుండి ఇదంతా వచ్చింది. రమ్మంటే వచ్చాయి. ఆదాము ఆ జంతువులన్నిటికీ పేర్లు పెట్టమంటే ఆదాము ఏ పేరు పెట్టాడో ఆ పేర్లు వాటికి కలిగాయి. ఇప్పుడు అలాంటివన్నీ మానవుల మీద తిరగబడుతున్నాయి, చీమతో సహా. చీమ ఏంటి? అసలు కంటికి కనిపించినటువంటి వైరస్. కంటికి కనిపించినటువంటి వైరస్ కూడా ఏం చేస్తుంది? మానవుని మీద తిరగబడుతుంది. మానవుని యొక్క ప్రాణాన్ని హరించేటటువంటి పరిస్థితులకి వెళ్ళిపోయింది. కారణం, తనకు అప్పగించబడినటువంటి ఏలమని చెప్పినటువంటి ఈ సృష్టిని పట్టుకెళ్ళి ఎవరికి అప్పగించేశాడు? దుర్మార్గుడైనటువంటి సాతానుకు, దుష్టుడైనటువంటి సాతానికి అప్పగించేశాడు. వాడేం చేశాడు? ఈ సృష్టిని వ్యర్థం చేసేసాడు. తనకు లోబర్చిన వాని ద్వారా ఏమంటాడు అక్కడ? స్వేచ్ఛగా కాక దానిని లోబర్చిన వాని మూలముగా వ్యర్థం. ఇప్పుడు నేరస్తుడు ఎవడు? సాతానా మానవుడా? నీవు నేనే నేరస్తుడు. ఏం చేద్దామంటే చెప్పాను కదా, ఇప్పటికీ సాతాను చేతిలోనే మనం ఉంటూ ఉన్నాం, సాతాను చెప్పినట్లుగానే ఆడుతూ ఉన్నాం. ఏ విధంగానైతేనే ఆ పొగాకు విరివిగా వాడుతున్నాను, టొబాకో కిల్స్ అనేటటువంటిది, అంటే పొగాకు చంపుతుంది అనేటటువంటిది ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తున్నప్పటికీ ఆ పొగాకుతోనే నేను కాలం గడుపుతున్నాను. సాగినటువంటిది అది ఏ మార్గం గుండా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిందో, ఒంట్లో ముందు అన్నవాహిక, జీర్ణాశ్రయం, తర్వాత చిన్న ప్రేగు, తర్వాత పెద్ద ప్రేగు, ఈ లోపల ఎక్కడికి వెళ్తుంది, లివరు, కిడ్నీలు, ఇవన్నీ ఏది ఎక్కడ కొట్టేస్తుందో తెలీదు. ఈ తాగుబోతైన వాడు చస్తే వాడి భార్య సంగతి ఏంటో, వాడి పిల్లల సంగతి ఏంటో ఆలోచన లేదు. దేవునికి ఇచ్చిన మాటను కూడా మర్చిపోయి సాతాను పెట్టేటటువంటి ప్రలోభానికి లోబడి ఏం చేస్తున్నారు? త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, దొంగలుగా, మోసగాండ్రుగా, జోదగాండ్రుగా రకరకాలైనటువంటి బిరుదులు తగిలించేసుకొని ఏం చేస్తున్నారు అన్నమాట? ఇదే జీవితం అనుకుంటున్నారు. వాడు చస్తే వాడి పిల్లల సంగతి ఏంటి? వాడు చస్తే వాడి భార్య సంగతి ఏంటి? వాడు చస్తే వాడి కుటుంబం సంగతి ఏంటి? ఏమన్నా ఆలోచన ఉందంటారా? చావకుండా ఉంటాడా? ఖచ్చితంగా చేస్తాడు. పొగాకు కానీ త్రాగుడు కానీ వాడేవాడు ఆయుష్ కాలాన్ని క్షీణింపజేసుకుంటున్నాడు. ఒక్క సిగరెట్ 5 నిమిషాలు ఆయుష్ను తినేస్తుందట సైంటిస్టుల లెక్క ప్రకారం. ఒక సిగరెట్ 5 నిమిషాల ఆయుష్ని హరించేస్తుందటండి. అలాగే ఎన్ని సిగరెట్లు కాలుస్తున్నావు, ఎంత తాగుడు తాగుతున్నావు, నీ ఆయుష్ కృషించిపోతూ ఉంది, వచ్చేస్తుంది ఎప్పుడో. మంచం పట్టాక కానీ వ్యవహారం ఏంటనే తెలియదు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? అప్పగించిన వారి మూలముగా వ్యర్థపరచబడినటువంటి ఆ వ్యర్థతలో నుండి వచ్చింది. ఎలాగో 2-3 ఉదాహరణలు చూపెడతాను. చెరుకు ఉంది. ఆదమ నాడు సృష్టించబడిందే చెరుకు.
వాళ్ళందరూ కూడా ఏం చేసి ఉంటారు? చెరుకు గడగానే చెరుకు ముక్కగానే తినుంటారు, చెరుకుగానే తినుంటారు. ఆ తర్వాత కాలగమనంలో టెక్నాలజీ పెరిగింది, బెల్లం తయారీకి వచ్చింది. ఎక్కడికి వచ్చిందండి? బెల్లం తయారీకి వచ్చింది. ప్రథమ గ్రేడ్ మొదటి రకం బెల్లం ఏం చేస్తారు? ఆహారంలో వాడుతూ ఉంటారు. మొదటి రకం బెల్లాన్ని ఏం చేస్తూ ఉంటారు? ఆహారానికి వాడుతూ ఉంటారు ప్రజలందరికీ. రెండవ గ్రేడ్ వస్తుంది, దాన్ని ఏం చేస్తారు? సారా తయారీకి వాడుతూ ఉంటారు. వ్యర్థపరచబడుతుందా లేదా? అందులో అమ్మోనియా, రకరకాల రసాయనాలు కలిపి సారా తయారీకి వాడుతూ ఉంటారు. ఇక్కడే కందసారి షుగర్ ఫ్యాక్టరీ ఉండేది, హెచ్పి బంక్ ఉన్న చోట, మీలో చాలా మందికి తెలుసు. షుగర్ తయారు చేయగా టెక్నికల్ వర్డ్ ఏంటంటే మొలాసిస్ అంటారు. దాని తెలుగులో మనకు చేతగాక మలాస అనేవారు. అదంతా ట్యాంకర్లో నింపితే ట్యాంకర్స్ వచ్చి ఆ మలాస అంతా పట్టుకుపోయేది. దేనికి? అది సారా తయారీకే. ఆ మొలాసిస్ అనేటటువంటిది కూడా దేని తయారు చేసేవారు? దేనికి వాడేవారు? సారా. ఇప్పుడు సారా తయారు చేసేటటువంటి కొన్ని ప్రాంతాలు ఉంటాయి, అక్కడక్కడ కొంతమంది వ్యాపారులు ఉంటారు, వాళ్ళ దగ్గర ఈ రెండవ రకం బెల్లం స్టోర్ చేసి ఉంటారు చూడండి. లేదా బెల్లపు ఓటం టిన్నులో ఏం చేస్తుంటాడు? స్టోర్ చేసి ఉంచుతాడు. ఆ సారా కాసుకునే వాళ్ళు వస్తే వాళ్ళకి అమ్ముతూ ఉంటాడు. వాళ్ళకి ఏం చేస్తూ ఉంటాడు? అమ్ముతూ ఉంటాడు. అక్కడ ఎన్ని లీటర్లు బెల్లపూట పాడు చేశారు, ఇక్కడ ఎన్ని మనుగుల బెల్లం పట్టుకున్నారు, ఇలాంటివన్నీ వార్తలు మనం చూస్తూ ఉంటాం. ఇదంతా కూడా దేనికి? సారా. మనుషుని యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీయటానికి, మానవుడు దేవునికి లోబడకుండా చేయటానికి సాతాను కలిగించినటువంటి వ్యర్థతలో నుంచి అప్పగించిన వారి మూలముగా ఏమైంది? వ్యర్థపరచబడింది. ఇప్పుడు వేసవకాలం వచ్చింది అనుకోండి, ముందుగా ఎంత ఆరోగ్యమో తెలుసా అండి? దేవుని యొక్క మహాజ్ఞానంలో నుంచి వాటర్ ఫ్రూట్స్ అన్నీ కూడా వేసవకాలంలోనే వస్తాయి. రోజుకి 1 లేక 2 ముంజికాయలు తింటే వడదెబ్బ అనేటటువంటిది అసలు తగలదండి. ఆ ముంజికాయ నీరు కనుక తీసుకుని ఒక గిన్నెలోకి పట్టుకొని ఒంటికి రాసుకుంటే ఏమంటారు దాన్ని? ఏమంటారు? పేరంటమే కాదు, ఇంకో పదం ఉందండి దానికి. చెమట పట్టదు వాళ్ళకి, కసిరే అంటారు. చెమట పడుతుందండి. ఊరికి ఆరాట పడిపోతుంటారు, మన నీళ్లు పోసేసుకుంటూ ఉంటారు నెత్తి మీద నుంచి. ఈ ముంజికాయ జ్యూస్ కనుక రాశాడు అనుకోండి, ఆ పరిస్థితి నుంచి ఎంత ఉపశమనమో. వడదెబ్బ ఉండదు, శరీరానికి స్కిన్కి కూడా ఆరోగ్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇందులో మళ్ళీ 2 రకాలు. ఆడతాడి అయితే మీకు ఎలా తెలిసినా మీరు నన్ను అడగచ్చు, అదే నా పని. ఆడతాడైతే ముంజికాయలు కాస్తుంది, మగతాడైతే గులకలు వేస్తుంది. ఏదైనా కానీ గులకలైతే పొలాలకు ఉపయోగపడతాయి ప్రజలకి, ఎందుకంటే ఎరుకు తెచ్చుకున్నటువంటి అనుభవం నాకు ఉంది కాబట్టి. అదే ముంజికాయలు అనుకోండి, 2 రకాలు. వేసవికాలంలో వడదెబ్బ తగలకుండా, ఎండ తాకిడి తగలకుండా ఆరోగ్యాన్ని ఇస్తుంది. అది మళ్ళీ వర్షాకాలం వచ్చేసరికి లేబర్కి పని ఉండదండి. ఈ వర్షాకాలంలో పనులు దొరకవు. ఆ టైంకి ఏమవుతుంటుందంటే పండినటువంటి తాటి పళ్ళు పడుతూ ఉంటాయి. దాన్ని తెచ్చుకొని నూకలయ్యో కలుపుకుని రొట్టె చేసుకుని ఒక పూట గడిపేస్తుంటారండి. గడిపేయడానికి దేవుడు ఏర్పాటు అది. వర్షాకాలంలో తాటి పండు వస్తుంది, వేసవికాలంలో ముంజికాయ. ఇది ఆరోగ్యదాయకం, మనుషులకి ఆహారం. ఇంతగా దేవుడు ఆలోచించి తన మహాజ్ఞానంలోంచి ఈ తాటి ముంజులు ఇస్తే దాన్ని ఇంత పిలకరానికి తగ్గట్టు మొదలెడతాడండి. ముంజికాయ రానివాడు ఇంత పిలక రానిచ్చి దాన్ని తెగ్గొచ్చి దానికి కొండగడతాడు. అది పోస్తుంటుంది, ఇటు తాగుతుంటాడు, అది పోస్తుంటుంది, ఇటు తాగుతుంటాడు. సాయంకాలం అయ్యేసరికి పెద్ద ఆఫీసర్లా బయలుదేరి వెళ్ళిపోతారు అంతే తాడి చెట్టు కిందకి. ఆఫీసర్లా బయలుదేరి వెళ్ళిపోయి బళ్ళు అక్కడ పెట్టేసి ఆ పోసే తాగుతుంటారు. ఏమైంది? ఆరోగ్యదాయకమైనటువంటి ఆహారం పడినటువంటి పండుగలు ఏం చేస్తున్నారు? సాతానిక విధానంతో ఏం చేస్తున్నారు అన్నమాట అండి. ఏం చేస్తున్నారు?
వ్యర్థపరిచారు. ఇక ద్రాక్ష పండుగ వస్తాయి. ద్రాక్ష పండు తింటే, డైరెక్ట్గా తింటే ఫైబర్ ఉంటుంది. ఈ ప్రేగులకి, జీర్ణాశయానికి ఎంత మేలు చేస్తుందో. లేదు క్రష్ చేసుకుని, ఇప్పుడు మిక్సీలు వచ్చాయి. ఆ రోజుల్లో ఆ మొదటి పెద్దల యుగంలో ఏం చేసేవారు, కాళ్ళతో తొక్కి జ్యూస్ తీసేవారు. అందుకే ద్రాక్ష తొట్టులు తొలిపించేటటువంటి పరిస్థితులు మనం బైబిల్ గ్రంథంలో కాళ్ళు శుభ్రంగా కడుక్కొని ఆ తొట్టులోకి ఎక్కి ద్రాక్ష పళ్ళ గెలలను తొక్కితే ఆ కారినటువంటి ద్రాక్ష రసాన్ని విందుల్లో, వినోదాల్లో ఉపయోగించేవారు. మనకు అనుభవం బైబిల్ చెప్తుంది. కానా బిడ్డల విందులో ద్రాక్ష రసం అయిపోవడం యూదుల యొక్క ఆచారం. అది మీకు అర్థమవుతుందా అండి? ఇప్పుడు మిక్సీలు వచ్చాయి, రకరకాలుగా వచ్చాయి అనుకోండి. కూడా జ్యూస్ తాగామనుకోండి, ఆరోగ్యమైన రక్తపుష్టి. దాని కలర్ను బట్టి ద్రాక్షరసం ఏంటన్నమాట అండి, బాడీకి రక్తపుష్టి. అలాంటి దాన్ని ఊరబెట్టి నానా చెత్త కలిపి సేమ సరుకులు, బ్రాందీ, విస్కీ, రమ్ము, జిన్ను ఇలాంటి చెత్త అంతా తయారు చేస్తుంటే ఈ తాగుబోతు వెధవలందరూ కుటుంబాలు ఏమైపోయినా పర్లేదు, వాళ్ళ ఆరోగ్యాలు క్షీణించిపోయినా పర్వాలేదు, ఇలాగంటున్నానని ఏమనుకోకండి. వాళ్ళ కుటుంబాలకు చేసేటటువంటి ద్రోహం, దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని పాడు చేసే అధికారం ఎవడిచ్చాడండి వాడికి? దేవుడు వద్దన్నటువంటి పనిని చేసి వాడు ఇది దేవునికి ఆలయం అండి, దీన్ని పాడు చేసే అధికారం ఎవడిచ్చాడు? నోట్లో పెట్టేసి పొగ తాగేస్తూ కళ్ళు, సారా, బ్రాందీ, విస్కీ, రమ్ము, జిన్ ఇటువంటివన్నీ తాగేసి దేహాన్ని పాడు చేస్తూ దేవునికి ఆలయంగా ఉండాల్సిన దాన్ని దేనికి ఆలయంగా చేస్తున్నాడు? సాతానికి ఆలయంగా చేసి ఉన్నంతకాలం శారీరకంగా సుఖపడతాడు. ఇక చస్తే పిల్లల దిక్కులో నెలలు అడుక్కోటారు రెడీ. ఈ అమ్మలు కూడా ఎవరో మాట్లాడరండి. వాడు తాగేసి వచ్చినా, ఎదురుగుండా సిగరెట్లు కాల్ చేసినా, నీకేమన్నా అయితే నా గతి ఏంటి, నా పిల్లల గతి ఏంటి, ఏమనుకుని నువ్వు ఈ పని చేస్తున్నావు అడగరండి. వీళ్ళ సరదాలు వీళ్ళకుంటాయి, వీళ్ళ సరదాలు వీళ్ళకున్నాయి. నాకు అనేక కుటుంబాలు తెలుసు. సర్దుబాటండి. వాడు ఏం చేసుకొచ్చినా ఈవిడ మాట్లాడదు, ఈవిడ ఎలా పోయించినా ఈవిడ మాట్లాడదు. కుటుంబ వ్యవస్థ సర్వనాశనం అయిపోతుందండి. అప్పగించిన వారి మూలముగా సృష్టి వ్యర్థమైపోతుంటే దేవుని మహిమార్థం, దేవుని కుటుంబంగా ఉండవలసినటువంటి, దైవిక సంస్థగా ఉండవలసినటువంటి కుటుంబం ఏమైపోతుంది? తగలబడిపోతుందండి, సర్వనాశనం అయిపోతుంది. మనుషులు నాశనం అయిపోతున్నారు, కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. వ్యర్థత ఏంటండి? వ్యర్థత. మీకు అర్థమైంది ఎలా వ్యర్థపరచబడుతుందో? అర్థమైందా లేదా అండి? అర్థమైంది. ఇప్పుడు ఏంటి అంటే సంపాదన. కావాల్సిందంతా ఎక్కడ పెట్టేశాడు? భూమిలోనే పెట్టేశాడు. మానవునికి కావాల్సినంత ఎక్కడ పెట్టేశాడండి? భూమిలోనే పెట్టేశాడు. ఇప్పుడు దాన్ని సంపాదించుకొని కోట్లు గడించేసుకోవాలి, మల్టీమిలియనీర్ అయిపోవాలి, విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవించేయాలి. భార్యకు పుట్టినరోజు గిఫ్ట్కి విమానం అంట. భార్య పుట్టినరోజు గిఫ్ట్ ఒక విమానం. ఎంత తెగబలిసినటువంటి జీవితాలు. తిండి లేక ఇచ్చే వాళ్ళకి 100 మందికి సహాయం చేయొచ్చుగా. భార్య పుట్టినరోజు పేరున విమానం కొనిచ్చేటట్టు బతికే ఉన్నారు ఆ దంపతులు ఇద్దరు. ఆసియా ఖండానికే ధనవంతులు వారు. రేపొద్దున బిల్ గేట్స్ని వాళ్ళని తరలించి ప్రపంచానికే ధనవంతులు అయిపోతారు మన దేశస్తులే. అదే జీవితం. ఏమండి చూడండి యోగ గ్రంథం తీసారా అండి? 28వ అధ్యాయం
మొదటి నుంచి చదువుతున్నాను. వెండికి గనిగలదు, పుటము వేయి సువర్ణమునకు గనిగలదు. వివరించుకోవట్లేదు, చదువుకుంటే వెళ్ళిపోతాం, మీరు చూసుకోండి. పేజీ నెంబర్ 439, 28వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. వెండికి గనిగలదు, పుటము వేయి సువర్ణమునకు స్థలము గలదు, ఇనుము మంటిలో నుండి తీయుదురు, రాళ్ళు కరిగించి రాగి తీయుదురు, మనుష్యులు చీకటికి అంతము కలుగజేయుదురు, గాఢాంధకారములోను మరణాంధకారములోను రత్నములను వెతుకుచు వారు భూమి అంతముల వరకు సంచరించరు. అంటే భూమి అగాధాలకు వెళ్ళిపోతారు. ఎక్కడున్నాయి రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు? అవన్నీ ఎక్కడున్నాయి? భూమి లోపల అంత ఎక్కడో ఉన్నాయి, భూమి అంతాల్లో. జనులు తిరుగు స్థలములకు వారు దిగువగా, మనుషులు స్వరంగములు తవ్వుదురు, వారు పై సంచరించు వారి చేత మరొకటి. పైన ఉన్నవారు వాళ్ళు మర్చిపోతారట. వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత పైన ఉన్నవాడు వారిని ఏం చేస్తారు? మర్చిపోతారట. జరుగుతుందా లేదా? సంచరించు వారి చేత, వారు పైన సంచరించు వారి చేత మరొకబడుదురు. అచ్చట వారు మానవులకు దూరముగా ఇటు అటు అల్లాడుచుందరు, భూమి నుండి ఆహారము కొట్టను. ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? మీరు సంపాదించుకోవాల్సింది చాలా ఉందరా నాయన భూమిలో. మీకు కావాల్సిందంతా నేను భూమిలోనే నిక్షిప్తం చేసి పెట్టేశాను. దేవుడు చెప్పాడు కాబట్టి ఈ రోజున మానవుడు అన్వేషిస్తున్నాడు, దాన్ని తీసుకుంటున్నాడు, వినియోగించుకుంటున్నాడు. తర్వాత దాని లోపలి భాగము అగ్నిమయమైనట్టు ఉండదు. దాని లోపల భాగం ఎలా ఉంటుందట? అగ్నిమయమైనట్టు ఉంటుంది. కారణం గ్యాస్ ఎక్కడి నుంచి? క్రూడ్ ఆయిల్. అన్ని ఆయిల్స్ కలిపి చక్కగా వస్తుందండి, దాన్ని ఏమంటాం? క్రూడ్ ఆయిల్ అంటాం. దాన్ని బయటకు వచ్చిన తర్వాత రిఫైనరీలో పెట్టి పెట్రోల్కి పెట్రోల్, డీజిల్కి డీజిల్, కిరోసిన్కి కిరోసిన్, ఇంకా అందులోంచి ఏమేమి రకాలైతే వస్తాయి వాటి అన్నింటిని ఏం చేస్తాయి? ఇంజిన్ ఆయిల్. ఇవన్నీ వైట్ పెట్రోల్ అట, ఇంకా ఇదట మానవునికి కావాల్సినవన్నీ రిఫైనరీలో పెట్టి ఏం చేస్తున్నాడు? ఆ ఆయిల్ నుంచి డివైడ్ చేసేస్తున్నాడు. పెట్రోల్, కిరోసిన్, డీజిల్. ఈ జ్ఞానం అంతా ఎక్కడిది? దేవుడు చెప్పాడు, మానవుడు అన్వేషణ మొదలు పెట్టాడు. తర్వాత అంచేత ఏమవుతుంది? అండి అగ్నిమయమైనట్టు ఉంటుంది. ఎలా ఉంటుందండి? అగ్నిమయమైనట్టు ఉంటుంది. చూడండి, మేకా గ్రంథం 6వ అధ్యాయం. మనం పాడతాం కదా, నీవు చేసిన ఉపకారములకు. అందులో ఏమవుతుంది? నదులంత విస్తార తైలాన్ని గురించి పాడతాం. ఏమండి? నదులంతా విస్తార తైలం. ఆ తైలం అంటే ఏంటి? తెలుగులో తైలం అంటే అది సంస్కృత పదం, అది తైలం. దాన్ని తెలుగులో ఏమంటాం? నూనె అంటే అది పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఇంజిన్ ఆయిల్ కావచ్చు, కిరోసిన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఆయిల్ ఇట్ మే బి. అది ఏ ఆయిల్ అయినప్పటికీ దాన్ని ఏమంటాం? తైలము అంటాం. అంచేత విస్తార తైలము. చూడండి, మీకా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తార తైలము ఆయనకు సంతోషము కలుగుతాయినా. ఎంత ఆయన పోస్తే ఆయనకు సంతోషం కలుగుద్దండి? నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వనప్పుడు, నీ మనసును ఆయనకి ఇవ్వనప్పుడు, నీవే నీ దేవుని కుమారుడిగా నిన్ను పుట్టిస్తే నీవే ఆయనకు బిడ్డగా బ్రతకలేనప్పుడు నువ్వేమిస్తే ఆయనకి కావాలి? ఏమిస్తే ఆయనకి కావాలి? ఏమిస్తే ఆయనకి కావాలి? అర్థమవుతుంది? ఆలోచిస్తున్నారు. వ్యర్థపరచబడేటటువంటిది. అలాగే యోబు గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనం. నేను పెట్టిన అడుగల్లా నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. బండ నుండి నా నిమిత్తం. బండ నుండి నూనె నుంచేటండి. బండ నుంచి నూనె ఏంటి? ఏంటది? ఇవే కదా ఇప్పుడు మనం చెప్పుకున్న ఆయిల్సే. మనం చెప్పుకున్నటువంటి ఆయిల్సే.
గల్ఫ్కి వెళ్ళామనుకోండి, ఏ దేశంలో నువ్వు తవ్వితే నువ్వు నీళ్ళ కంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు దేవుడు ఇప్పుడు నేను చదివినవన్నీ ఏం చేశాయి? మనిషిలో స్వార్థాన్ని పెంచాయి, ధనాపేక్షను పెంచాయి, దుర్లాభాపేక్షను పెంచాయి. వాటిని ఎలాగైనా సరే పొందేయాలి, ఎలాగైనా సరే దోచేసుకోవాలి. గనులే దోచేసుకున్న వాళ్ళు లేరా? పేపర్లో టీవీలో వార్తలు చూసేవారికి తెలుస్తుంది. లేరా అండి? దేంతోటి? ధనాపేక్ష, దుర్లాభాపేక్ష. వ్యర్థపరచబడిందా? సద్వినియోగం చేసుకుంటే పర్లా, నాకు ఎంతవరకు బంగారం కావాలో నా కుటుంబానికి అంతవరకు తీసుకుంటే పర్లా. కేజీలు మనుగులు సంపాదించుకుని బీరువాలో పెట్టుకుని నేనేం చేసుకుంటానండి? ఏం చేసుకుంటాను? KGF, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, ఎప్పుడైనా విన్నారో లేదో? దాని మీద సినిమా కూడా వచ్చింది, మంచిగా 2 కూడా రాబోతుంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. ఆ గని తవ్వుకొని దోచుకునేవాడు దోచుకుంటూ ఉంటాడు, కేజీలు మనుగులు బంగారం. కానీ పేదవాళ్ళు ఏం చేస్తారంటే మట్టిలో మట్టి అయిపోయి వాడిని చూస్తుంటే మట్టి మొత్తం మనిషి కూడా తెలియదు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో ఆ మట్టిని పిసుక్కుంటూ ఇంత పిసరన్నా దొరకపోద్ది ఆ బంగారం. భూమిలో బంగారం దొరుకుతుంది ఆ ప్రాంతంలో, బెంగళూరుకి దగ్గరలో, కర్ణాటకలో. ఇంత బంగారం పీసు దొరికితే అది బయటకెళ్ళి సాగుగారికి ఇస్తే ఆ పూటకి బియ్యము, కాస్త కూరగాయలు, పప్పు, ఉప్పు తెచ్చుకొని ఓ పూటన్నా గడుపుకుందామని వాళ్ళు చూస్తుంటారు. ఆ కేజీలు మనుగులు బంగారం దోచుకొని వ్యర్థపరచబట్టలేదా అండి? ఇసుక నమ్ముకుని కోటేశ్వర్లు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. చెరువుల్లో మట్టి పూడిక తీసి మట్టి నమ్మేసుకుని కోటేశ్వర్లు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇసుక పరిస్థితి ఏంటండి? ఒక సామాన్యుడు పడిపోయినటువంటి గోడను 10 అడుగులు పెట్టుకోవడానికి ఇసుక దొరుకుతుందా? స్వార్థం, దోపిడి. కనుక ఇవన్నీ దేవుడు ఎప్పుడైతే చెప్పాడో వీటిలోంచి మానవుల్లో ఏం పుట్టిందండి? స్వార్థం పుట్టేసింది. ధనాపేక్ష, దుర్లాభాపేక్ష, లోభత్వం, ధన వ్యామోహం. లోబర్చిన వారి మూలముగా ఈ సృష్టి అంతా కూడా ఏమైందండి? ఏమైంది? అయ్యిందా లేదా? నేను అందించినటువంటి వర్తమానం వాస్తవమా కాదా? వాడి యొక్క విధానం ఎలా ఉంటుంది అని అంటే ఏం చెప్పాడు? దేవుని యొక్క బోధ ఏం చెప్పాడు? వాటిని తినుదినమున నువ్వు నిశ్చయముగా చచ్చెదవు. 2వ అధ్యాయం 17వ వచనం, ఆదికాండం 2వ అధ్యాయం 16-17 చదువుతాను. మరియు దేవుడైన యెహోవా ఈ దేవుడైన యెహోవా ఈ తోటలో నుండి ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా. ఇది ఎవరు పోతా? దేవుని పోత. పైనుండి వచ్చినటువంటి జ్ఞానం ఇది. ఎక్కడి నుంచి? పైనుంచి వచ్చినటువంటి జ్ఞానం. కానీ మరొక బోధ ఉంది. ఏం చెప్పాడు? 4వ వచనం, 3వ అధ్యాయం 4వ వచనం. అందుకు సర్పము, మీరు చావనే చావరు, మీరు చనిపోతారు అనేది పైనుంచి వచ్చినటువంటి బోధ అయితే, మీరు చావనే చావాలనేటటువంటిది లోక సంబంధమైనటువంటి బోధ. 2 జ్ఞానాలు ఉన్నాయండి ఈ భూమి మీద. 2 జ్ఞానాలు ఉన్నాయి. పైనుండి వచ్చినటువంటి దైవిక జ్ఞానం, లేదు భూమి మీద సాతాను నుండి వచ్చినటువంటి దేవుని జ్ఞానం. భూమి మీద వచ్చినటువంటి సాతాను జ్ఞానాన్ని అనుసరించి జీవిస్తూ, దెయ్యాల జ్ఞానాన్ని అనుసరించి జీవిస్తూ మేము దేవుని జ్ఞానంతో నడిపించబడుతున్నాం అనేటువంటి భ్రమపడేటటువంటి దేవుని కుమారులు, కుమార్తెలు అనబడేటటువంటి వారు ఉన్నారు. వాళ్ళు అనుసరించేది సాతాను జ్ఞానం, ఈ లోక సంబంధమైనటువంటి దెయ్యాల జ్ఞానం. కానీ పైనుండి వచ్చిన జ్ఞానాన్ని అనుసరించి జీవిస్తున్నట్టుగా పోగొడతారు, అతిశయిస్తూ ఉంటారు, గొప్పలు పోతూ ఉంటారు. దేవుడు ఏం చెప్పాడు? ఈ పండు తింటే నువ్వు చనిపోతావు. సాతాను ఏం చెప్పాడు? మీరు చావనే చావరు. యాకోబు పత్రిక. నేను ఈ భాగాన్ని చదివేసి పరదాన్ని ముగిస్తానండి. వచ్చే వారికి కొనసాగించుకుంటాం. 3వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఇక్కడ 2 జ్ఞానాలు కనిపిస్తూ ఉంటాయి.
నేను 13వ వచనం చదువుతున్నాను. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? జ్ఞానము అంటే దైవిక జ్ఞానం కలిగిన వాడు ఎవడు తాగుబోతుగా ఉండడు, జోదగాడిగా ఉండడు, వ్యభిచారిగా ఉండడు, దొంగగా ఉండడు, మోసగాడిగా ఉండడు, అబద్ధికుడిగా ఉండడు. అదే జ్ఞానం. అది జ్ఞానం ఎవడు పొంది? ఇప్పుడు జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? వివేకం అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది మేలు, ఏది కీడు, ఏది ఆశీర్వాదం, ఏది శాపం అనే విశ్లేషణ చేసేటటువంటిదే వివేచన లేక వివేకం. జ్ఞానం అన్నవాడికి వివేచన ఉంటుంది. కుటుంబాలు తగలబడుకో ఈ వివేకం ఉన్న వాడి దగ్గర, జ్ఞానం ఉన్న వాడి దగ్గర. కొన్ని కుటుంబాల్లో మంట ఆరుదండి, అలా తగలబడుతూనే ఉంటుంది రోజు. ఏదో దానికి అగ్గిపుల్ల గీస్తూనే ఉంటారు, ఆడదో మగడో. వీళ్ళందరూ దేవభక్తులు. మళ్ళా దైవిక సంస్థ అయినటువంటి కుటుంబాన్ని సర్వనాశనం చేసేస్తుంటారు. దైవ జ్ఞానం కాదు అది, దైవికమైనటువంటి వివేచన కాదు, వివేకం లేనటువంటి బ్రతుకు. కనుక జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై, జ్ఞానంతో కూడినటువంటి సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలు కనుపరచబడెను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు, గొప్పలపోవద్దు. మీ దగ్గర దేవుని జ్ఞానము లేదు, దేవుని జ్ఞానం వల్ల వచ్చినటువంటి వివేకములు లేవు, అతిశయపడాల్సినటువంటి వీలు లేదు. కయ్యానికి కాదు వేస్తూ దేని బట్టి గొప్పలు పోతుంటారు, సాతాను జ్ఞానాన్ని బట్ట. అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. వాళ్ళు నడుచుకునేటటువంటి జీవితం వేరు, దానికి వ్యతిరేకంగా అబద్ధాలు. మీరే విశ్వాసులు, మీరే భక్తులు, ఎదరవాళ్ళని సిగ్గుండదండి బ్రతుకు. అబద్ధం ఆడవద్దు. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక మొదలెట్టాడు. నేను చదివేస్తాను, వచ్చే వారం చూద్దాం సంగతి. పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. అనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండనో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండను. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొన్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిది అయి ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు పైన, అంటే భూలోక సంబంధమైనటువంటి సాతాను జ్ఞానం, పరలోక సంబంధమైనటువంటి దైవిక జ్ఞానం. రెండు జ్ఞానాలు ఎక్కడ ఉన్నాయి? ఈ భూమి మీద ఉన్నాయి. ఒకటి దెయ్యాల జ్ఞానం, సాతాను యొక్క జ్ఞానం అది. రెండవది పైనుంచి వచ్చే జ్ఞానం, దైవికమైనటువంటి జ్ఞానం. పైనుండి వచ్చే జ్ఞానం ఏం చెప్తుంది? నువ్వు ఆ పండు తినుదినమని నిశ్చయముగా చదవంటుంది. ఈ భూలోక సంబంధమైనటువంటి దైవికమైనటువంటి సాతాన జ్ఞానం ఏమంటుంది? నువ్వు చావనే చావు. ఏది బాగుంది? ఏది బాగుందండి? మనకి ఏది నచ్చుతుంది? నానా విధమైనటువంటి పాపాలు నీచ కార్యాలు జరిగించారు కాబట్టి ఏం చేస్తాడు? నువ్వు చావనే చావాలంటే ఇంకో పెగ్గ ఎక్కువ వేయించాడు, ఇంకో గ్లాస్ ఎక్కువ పెట్టేయచ్చు, తప్పలేదు. ఇంకో సిగరెట్ పెట్టి ఎక్కువగా చేయొచ్చు, తప్పలేదు. ఆ విధంగా నీ నాశనాన్ని కోరుకున్నవాడే, నిన్ను చంపడానికి సిద్ధపడినటువంటి వాడే దేవుని మాటకు నిన్ను లోబడినవాడు, పైన వచ్చే జ్ఞానానికి విధేయత చూపడవాడు. ఇప్పుడు అదే పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఏది ఏ జ్ఞానమో అర్థం కావట్లేదు. తను మాట్లాడే మాటలను బట్టి కానీ, తన ప్రవర్తనను బట్టి కానీ ఎవరికో ఏదో చేయాలనుకుంటారు, ముందు తన నాశనం అయిపోతాడనే సంగతి అర్థం అవట్లేదు. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ తన మాటలను బట్టి కానీ, తన యొక్క ప్రవర్తనను బట్టి కానీ తనను తానే నాశనం చేసుకుంటున్నారు అనే సంగతి వారికి అర్థం కావట్లేదు. కనుక రెండు జ్ఞానాలు.
మొదటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? భూ సంబంధమైంది. దెయ్యాల జ్ఞానం అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరికైతే అప్పగించాడో ఆ అప్పగించిన వారి మూలంగా సృష్టి ఎలా ఎవరి ద్వారా అయితే వ్యర్థపరచబడుతుందో ఇదే జ్ఞానం. ఇదే జ్ఞానం. లోకమంతా ఉన్నది ఆ జ్ఞానమే. లోకమంతా ఉన్నది ఆ జ్ఞానం. ఏ జ్ఞానం? ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానము వంటిది ఉన్నది. ఆ జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మత్సరం ఉంటుంది, వివాదం ఉంటుంది. అది ఎక్కడ ఉంటాయో అక్కడ అల్లరి ఉంటుంది, ప్రతి నీచ కార్యము. ప్రతి నీచ కార్యము ఉంటుంది. నీచులు, దరిద్రులు, వారి చెడలవాట్లు, దురలవాట్లు, వ్యసనాలతోటి వారిని వారు పాడు చేసుకుంటారు, నాశనం చేసుకుంటారు. వారి కుటుంబాలను కూడా గతి లేనట్టుగా చేసేస్తారు. వారి మీద ఆధారపడినటువంటి కుటుంబాలను గతి లేనట్టుగా చేసేస్తారు. వారి సరదాల కొరకు వారి భార్యలు కూడా ఏం చేస్తూ ఉంటారు? అంగీకరిస్తూ ఉంటారు. ఆవిడ సరదాలు ఆవిడివి, అతని సరదాలు. ఇద్దరు కలిసి సరదాలు తీసుకుంటారు. చివరికి వచ్చేసరికి పిల్లలు ఏమవుతారు? దిక్కులేని వాళ్ళు అవుతారు. భార్య ద్వారా భర్తకు, భర్త ద్వారా భార్యకు అంటుకుంది ఎయిడ్స్. ఇద్దరు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అయితే ఇద్దరు తెచ్చారు. పిల్లలు ఏమయ్యారు? దిక్కులేని వాళ్ళు. తల్లిదండ్రులు వెళ్ళేటువంటి అనాథలయ్యారు. మన సంఘంలోనే ఉన్నారు 1-2 కుటుంబాలు. ముసలి వయసులో కాస్త గెంజిపోయాల్సినటువంటి మనవరాలని ఆ ముసలి వయసులో వాళ్ళు ఏం చేయాల్సి వస్తుంది? వాళ్ళు మంచి చెడ్డ చూడాల్సి వస్తుంది, వాళ్ళకి తిండి పెట్టాల్సి వస్తుంది, వాళ్ళని పెంచాల్సి వస్తుంది. ఆలోచన చేయవలసిందిగా మీరు మనం చేస్తూ ఉన్నాం. సులువుగా వద్దన్నటువంటి పండును తినేసి సాతాను మాట విని సాతానుకు లోబడిపోయి తాను పరిపాలించేటటువంటి దేవుని రాజ్యమైనటువంటి విశ్వమంతటిని బతికేది ఎవరికి అప్పగించేశాడు? వాడు వ్యర్థుడు కనుక ఈ విశ్వమంతటిని ఏం చేశాడు? అప్పగించిన వారి మూలంగా వ్యర్థపరిచేశాడు. అందులోంచి ఏమేమి వచ్చాయో మనం చూసాం. రకరకాల దురలవాట్లకు, చెడలవాట్లకు, వ్యసనాలకు మూలమైనటువంటి పదార్థాలు వచ్చాయి. మానవుడు తన స్వజ్ఞానంతో, సాతాన జ్ఞానంతో వాటన్నింటినీ తయారు చేసుకుంటున్నాడు. వాటన్నిటినీ తయారు చేసుకుని మత్తులో తేలిపోతున్నాడు అండి. ఎంత ఆనందమో! మత్తులో తేలిపోతున్నాడు అండి. ఇక ఉన్నటువంటి ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ విలువైనటువంటి సంపద, భూమిలో ఉన్నటువంటి సంపద ద్వారా దాన్ని ఏం చేస్తున్నాడు? తవ్వేసి ఏమైపోతున్నారు? స్వార్థంతో, ధనాపేక్షతోటి, దుర్లాభాపేక్షతోటి, ధన వ్యామోహంతో, లోభత్వంతో ఏం చేస్తున్నాడు? కోటీశ్వరుడు అయిపోవాలి, లక్షాధికారి అయిపోవాలి, కోటీశ్వరుడు అయిపోవాలి, మల్టీ మిలియనీర్ అయిపోవాలి. ఏదో సాధించేసి ఇంతటి వాడు ప్రపంచంలో ఈ వ్యక్తి అని చెప్పుకోవడానికి ఏం చేసుకుంటాడండి? ఒక 5 ఎకరాల పొలం ఉంది, 100 కాటా వచ్చింది. ఒక్కొక్క ఎకరానికి 5-20 కాటాలు చొప్పున. ఎన్ని తింటాడు? ఒక సంవత్సరంలో 4 కుటుంబం ఉన్నటువంటి కుటుంబం ఎన్ని తింటాడండి? ఇదే కదా. ఎంత వ్యామోహం అండి! ఎంత డబ్బు పిచ్చండి! ఎంత సుఖ పిచ్చండి! ఏదో తేలిపోవాలని కొంతమంది, ఏదో సాధించాలని కొంతమంది ఏం చేస్తున్నారు? దేవుని మర్చిపోతున్నారు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మర్చిపోతున్నారు, దేవుని ఆశ్రయాన్ని వదిలేస్తున్నారు, దేవుని మాటను విడిచిపెట్టేస్తున్నారు, దేవుడి యందు విశ్వాసాన్ని, భక్తిని కోల్పోతున్నారు. ఏదో చేసేయాలని చివరికి ఏమైపోతున్నారు? వారిని, వారి కుటుంబాలను స్వనాశనం చేసుకుంటూ ఉన్నారండి. ఇదంతా కూడా ఎవరి జ్ఞానం? భూలోక సంబంధమైనటువంటి, ప్రకృతి సంబంధమైనటువంటి దెయ్యాల జ్ఞానం. ఇది ఎవరిది? సాతాను యొక్క జ్ఞానం. ఈ జ్ఞానం చోటు జీవితాలు ఏమైపోతున్నాయి? సర్వనాశనం అయిపోతున్నాయి. అప్పగించిన వారి మూలంగా ఏమవుతుంది? వ్యర్థపరచబడింది. ఈ సృష్టి అంతా ఏమైంది? వ్యర్థపరచబడింది. వచ్చే వారం కొనసాగిద్దాం. శ్రద్ధగా ఉన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ నేను ఆత్మీయ హెచ్చరికలు ముగిస్తూ ఉన్నానండి.